హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇద్దరు చిచ్చుబుడ్డులు. ఎందుకు అలా అన్నాను అనుకుంటున్నారా? ప్రోగ్రాంలోకి ఎంటర్ అయితే మీకు అర్థమవుతుంది. మనతో పాటు ఉన్నారు జాహ్నవి అండ్ లాస్య. వీళ్ళు మీకు ముందుగానే తెలుసు కదండి, బోల్ బేబీ బోల్లో కూడా కంటెస్ట్ చేశారు. సో విన్నర్స్గా రన్నర్అప్స్గా వీళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఈ దీవాళి రోజు మనం ఇక్కడికి ఇన్వైట్ చేసాం. వాళ్ళు మంచి మంచి పాటలు పాడుతున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోవడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. హాయ్ జాహ్నవి అండ్ లాస్యా, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్. హాయ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ దీవాలి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ని ఒక మంచి డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేయండి. ఏ సాంగ్ పాడతారు? మేము గణనాయక పాడతారా? ఓకే, పాడండి. ఇద్దరు పాడతారా? పాడండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వావ్, సూపర్. సో ఆ గణనాథుడిని మనం ఇప్పుడు ప్రేయర్ చేస్తాం కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ రన్ చేసేద్దాం. సో మీరు రీసెంట్గా వాయిస్ ఆఫ్ ఇండియా 2016కి వెళ్ళారు, అక్కడ పర్ఫామ్ చేశారు. సో ఎలా ఉంది? ఫస్ట్ జాహ్నవి నువ్వు చెప్పు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇట్స్ సో ఇంట్రెస్టింగ్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా అక్కడ దేర్ 3 కోచెస్, జడ్జెస్ కాదు వాళ్ళు, కోచెస్ షాన్, శేఖర్ అండ్ నీతి. సో వాళ్ళు ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మిస్టేక్స్ వస్తే కరెక్ట్ చేస్తారు. మా మెయిన్ వోకల్ కోచ్ ముఖేష్ సార్ వాళ్ళ గ్రూప్. ఇంకా అక్కతో పాటు నువ్వు కూడా వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్కి వెళ్ళావు కదా, మరి నీకు ఎలా అనిపించింది అక్కడ? నాకు నచ్చింది, బట్ నేను ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయానని బాధ చేసింది. అక్కడే ఉండిపోవాలనిపించింది. అంతమంది ఫ్రెండ్స్, కోచెస్, అక్కనే వదలాలని అనిపించలేదు, బట్ నేను వదిలేశాను. ఇందాక మనం గణనాయకాయ సాంగ్ పాడుకున్నాం కదా, అలానే ఇప్పుడు ఇంకొక డివోషనల్ సాంగ్ పాడతారా? జననీ శివకామిని జననీ శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయరూపిణి జనని శివకామిని. వావ్, సూపర్గా పాడింది కదా అక్క. మరి నువ్వు కూడా అంతే ధీటుగా ఒక మంచి పాట పాడు. దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. మీకోసం రాసింది, మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. ఇంటింట సుఖ శాంతి ఒసగేనిది, మనసంత వెలిగించి నిలిపేనిది, సరిదారిని జనులందరి నడిపే కథ ఇదే. దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి.
సో జాహ్నవి, నువ్వు జీ సరిగమప 2015లో 4th రన్నరప్గా విన్ అయ్యావు కదా. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? చాలా టఫ్ కాంపిటీషన్ అప్పుడు కూడా. మా యాంకర్ సునీత గారు, జడ్జెస్ రమణ గోకుల్ గారు, ఎస్పి శైలజ గారు, వాళ్ళు మమ్మల్ని అందరినీ గైడ్ చేశారు. ఇంకా మా మెంటర్స్ అందరు కూడా మమ్మల్ని గైడ్ చేశారు. నేను 4th రన్నర్గా అవ్వడానికి ఛాన్సెస్ లేవు, కానీ నేను అయ్యాను. సో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్. నాకు సైడ్ స్ట్రోక్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది. నేను వన్ మంత్ హాస్పిటల్లో ఉన్నాను, అయినా కూడా వాళ్ళని తీసుకున్నారు. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో అప్పుడు మరి లాస్ట్ పాడిన సాంగ్ ఏదైనా గుర్తుందా నీకు? మగాడ సంగడు ఫుల్బాజీ. ఏదో ఒకసారి పాడతావా? धिन तड़ाक आ जाओ डके सरात पैरों से बेड़ी जरा खोल नगाड़ संग ढोल बाजे ढाई ढाई धम धम ढाई नगाड़ संग ढोल बाजे ढाई ढाई धम धम ढाई है धिन तड़ाक आ जाओ डके सरात पैरों से बेड़ी जरा खोल नगाड़ संग ढोल बाजे ढाई ढाई धम धम ढाई नगाड़ संग ढोल बाजे ढाई ढाई धम धम ढाई. వావ్, సూపర్. సో లాస్ట్ ఇయర్ నువ్వు కూడా జీ సరిగమపలో అప్పుడు అక్కతో పాటు నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు కదా. మరి ఎలా అనిపించింది? అక్కడ చాలా మంది నీతో పాటు కాంపిటేటర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను ఎప్పుడు తనతోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. తను నా పార్ట్నర్ కూడా. సో తన వల్లే నేను ఇంత పైకి వచ్చాను. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. పేరేంటి? శ్రీకృతి. సో తను పాడిన పాటలో నీకు ఇష్టమైన పాట ఏంటి పోనీ? అంటే తను నేను కలిసి పాడామని పాట. ఓకే, సో మీ ఇద్దరు కాంబినేషన్లో పాడిన నచ్చిన పాట ఎట్లా పాడతావా? అది నేను మా అక్క ఇద్దరం కలిసి పాడ. అవునా? ఓకే, డెఫినెట్గా పాడండి. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ఆ ప్రియుడు చెల్లి ఎవడే అతగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు గోరువెచ్చని ఊపిరి వేయి వేణువులూతగా తొలి ముత్తు చిందించని వీణ మీటిన తీరుగా ఒళ్ళు జల్లని హాయిగా బిగి కౌగిలందించని రతి రాగాలి శృతి చేసాడే జత తాళాలే జతులాడాడే తను వంతు వింత సంగీతమేదో పలికే అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు. చాలా ముచ్చటగా అనిపిస్తోంది మీ ఇద్దరు కలిసి అలాంటి పాటలు పాడుతుంటే. జాహ్నవి, నువ్వు బోల్ బేబీ బోల్ 3లో చేసావు, అలానే గురుకుల్, అలానే 6లో కూడా చేసావు కదా. ఇప్పుడు 7 రాబోతోంది, మరి అందులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా? అండ్ ముంబై వాయిస్ ఇండియా కిడ్స్లో చేసినందుకు హ్యాపీగా ఉంది. సో నాగ్పూర్లో కూడా ఎన్ని ప్రోగ్రామ్ వస్తే నేను చేసేస్తాను. ఇప్పుడు మా కోసం ఒక మంచి పాట పాడతావా? ఓకే, ఏ సాంగ్ పాడాలనుకుంటున్నాను? నేను బాహుబలి మూవీ నుంచి మనోహరి. ఓకే, సరే పాడు. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా తోనక్క వెనక్క వయస్సు తెరల్ని తీరా వీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్యరా చెయ్యరా మనోహరి మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుకున్నవే ఇంత లేసి కళ్ళు ఉన్న ఎంతులంత చేరి వెంట పడితే వింటగున్నదే ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లైలా బాలా ఇరుక్కుపో హత్తుకొని
కొరుక్కొని వీరా వీరా కొరుక్కుపోని తనివి తీరా తీరా. అండ్ లాస్య, నువ్వు కూడా అక్కతో పాటు బోల్డ్ షోస్ చేస్తున్నావు, రియాలిటీ షోస్ చేస్తున్నావు. మరి నీకు పాటలు లిరిక్స్ గుర్తు పెట్టుకోవడం కష్టం అనిపించట్లేదా? ఆ, ఎలా అంటే వచ్చేస్తున్నాయి అలాగా నువ్వు పాడుతూ ఉంటే? మరి ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు చెప్పు మా కోసం. ఇప్పుడు నేను గోపికమ్మ పాడుతున్నా. పాడు. గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదమాలగా తలపులు లేపాలిగా మారా. పరదాలే తీయగా పరుపే దిగనీయగా పవళింపాయింతగా నేనా. కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికే కొలుకేల తెల్లవారి వచ్చినమ్మ గోపికమ్మ చాలును లేమాని నిదరా. స్కూల్లో చదువుకోవాలి, టీచర్స్ ఆడుకోవాలి, ఇన్ని ఉంటాయి కదా. దాంతోపాటు ఇక్కడ కూడా బోల్డ్ అంత పని ఉంది కదా నీకు. సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి, పాడాలి, కాంపిటేటర్స్ అందరినీ ఎదుర్కోవాలి కదా. మరి ఎలా అనిపిస్తుంది నీకు? ఏది బాగుంది? స్కూల్ లైఫ్ బాగుందా, ఇది బాగుందా? నాకైతే సింగింగ్ లైఫ్ బాగా ఇష్టం. అండ్ స్కూల్లో యాక్టివిటీస్ అవన్నీ ఉంటేనే అందులో కూడా పిలుస్తారు. లైక్ అక్కడ కూడా సింగింగ్ కాంపిటీషన్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ వాటికి పిలుస్తారు. సో నాకు ఎక్కువ సింగింగ్ ఇష్టం. అక్కతో పాటు పాట పాడాలని ఎప్పుడు అనిపించింది? నాకు సరిగంపలో ఉన్నప్పుడు అనిపించింది. అది యాక్చువల్లీ నా ఫస్ట్ రియాలిటీ షో కాబట్టి నేను భయపడ్డాను. సో అక్కతోనే పాడాలనిపించింది. అక్కతోనే పాడాలనిపించింది. మరి ఇప్పుడు ఏదైనా ఒక పాట కోసం మీ ఇద్దరు కొట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఏం పాట అది? వాళ్ళు నాకు శ్రీమంతుడు మూవీలోంచి దిమ్మ తిరిగే సాంగ్ ఇచ్చినప్పుడు లాస్యా షీ డిమాండ్స్ మీ, నువ్వు కనుక నాకు ఈ సాంగ్ ఇవ్వకపోతే ఐ కిల్ యూ. ఓకే, ఎందుకు నీకు అంత ఇష్టం అలాసి ఆ సాంగ్? ఒకసారి ఆ పాట ఇద్దరు మా కోసం పాడతారా? పాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదా ఆడే నా మొగుడు. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేసియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగాపూర్ వాచి తెచ్చా, రంగు నల్లి రంగు రంగు కళ్ళజోడు తీసుకొచ్చా పెట్టుకో ఉంగరాలే తెచ్చా, అయితే పెట్టుకో నీకు చెయ్యందించా. ముస్తాబు ముద్దుగున్నదే ఒక కొత్తగున్నదే ఓ లమ్మ నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. సూపర్గా పాడారు ఇద్దరు కూడా. అండ్ అంటే అక్క చాలా బాగా పాడుతుంది కదా. మరి నీకు ఎప్పుడైనా అక్క సజెషన్స్ ఇవ్వడం జరిగిందా? ఇలా పాడాలి She will avoid me. ఎందుకని? యాక్చువల్లీ నాకు ఇన్ని పాటలు వస్తే అది అక్క వల్లే. బట్ నాకు కూడా అక్కకి సజెషన్ ఇవ్వాలని కోరిక. అవునా? మరి ఎప్పుడైనా ఇచ్చావా అలా అక్కకి సజెషన్ ఇచ్చావా ఏదైనా పాట విషయంలో? ఒక్క సాంగ్. ఏంటది? ఏ సాంగ్? నేను ఇప్పుడు పాడిన సాంగ్ నవమన్మధుడా. అవునా? అది అక్కకి రాదు కాబట్టి నేను చెప్పాను. ఓకే. ఇంకా మీ ఇద్దరు కలిసి ఇంకే ఏ సాంగ్స్ పాడారు ఇప్పటి వరకు? పింగా పూరి, బాజీరావ్ మస్తాని. ఓకే, మళ్ళీ ఒకసారి ఇద్దరు కలిసి ఆ పాట పాడండి. పింగాగ పోరి పింగా మన పింగారి మాల బోల వెళ్ళి రాత్ గాల వెళ్ళి పోరి పింగా
लट पट कमर दामिनी अधर रांगिनी हो, हे लट पट कमर दामिनी अधर रांगिनी, निर्धर आय के सज गज देखो मेरे पिया के सावरे, जिया से बावरे, मेरे अंगना में देखो आज खिला है चांद, के बाजे तो न झम झम झमा के जा, तो नाच मन झम झम झमा के जा। हे लट पट कमर दामिनी अधर रागिनी, निर्धर आए कैसे सज धज देखो मेरे पिया के सावरे, जिया से भावरे, मेरे अंगना में देखो आज खिला है चांद, के बजे तन झम झम झमा के जा, तो नाच मन झम झम झमा के जा। पिंगा गपोरी पिंगा गपोरी पिंगा गपोरी पिंगा, मन पिंगारी माल बोलवली रात घालवली పోరి పింగా. సూపర్గా పాడారు, మంచి టైమింగ్తో పాడారు. అండ్ మరి హిందీ లిరిక్స్ అవన్నీ ఎలాగా, ఎవరు హెల్ప్ చేశారు? ఇంత బాగా గుర్తుపెట్టుకుని మరి పాడుతున్నారు, ఎక్కడ తడపడాయించలేదు మీరు అసలు? మమ్మీనే అంతా చెప్పింది. అమ్మ హెల్ప్ చేశారు. చేస్తారు. ఓకే. నీ ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉన్నారా? కానీ నేను ఆవిడని మీట్ అవ్వలేదు. దట్స్ మై డ్రీమ్ టు మీట్ హర్. షీ శ్రేయా ఘోషల్. ఓకే. సో తన పాటల్లో ఇష్టమైన పాట? జస్ట్ నౌ పింగా గపోరి. ఓకే. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్. సో ఆ పాట కాకుండా ఇంకేమన్నా ఉందా? అంటే ఆవిడ పాటల్లో ఈ పాట నేను పాడతాను, చాలా బాగా పాడతాను అనుకున్నది ఏమన్నా ఉందా? మోహే రంగ్ దో లాల్, మోహే రంగ్ దో లాల్, नंद के लाल लाल, छेड़ो नाही बस रंग दो लाल, मोहे रंग दो लाल. That's my one of the favorite song of Shreya Ghoshal. ఒకవేళ ఆవిడ మీట్ అయ్యే ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతావు? I feel so happy. ఏం మాట్లాడతావు ఆవిడతో? I can't say. ఫ్లోలో వచ్చేస్తున్నాను ముందుగా. అంతేనా? ఓకే. లాస్ట్ మరి నీ ఫేవరెట్ సింగర్ ఎవరున్నారు? నా ఫేవరెట్ సింగర్ ఎక్కువైతే శ్రేయా ఘోషాల్. నీకు కూడా శ్రేయా ఘోషాల్ ఇష్టమా? అక్కకి ఇష్టం అని చెప్పావా నువ్వు? మరి ఆవిడ పాటలు నీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పు? మంజిలే రుసువా హై. పాడతావా? మంజిలే రుసువా హై, खोया है रास्ता, आए ले जाए इतनी सी इंतजार, ये मेरी जमानत है, तू मेरी अमानत है, मुझको हीरा दे दे, कसमें देवा दे दे, मेरी दुआओं के इशारों को साथ दे दे, दिल को टेहा दे दे, नाए बहाने दे, खामों की बारिशों को मौसम का प्यार दे, अपने करम की करदा है, कर में ये दर्दी तो निगाह है, सुन रहा है या तू, रो रही हूँ मैं, सुन रहा है या तू, क्यों रो रही हूँ मैं. చిన్ని శ్రేయా ఘోషాల్ పాడినట్టు అనిపించింది మాకు. అంటే ఇంత చిన్న ఏజ్లోనే పాటలు పాడుతున్నావు, కాంపిటీషన్స్కి వెళ్తున్నావు, రియాలిటీ షోస్ చేస్తున్నావు, బయట స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇస్తున్నావు కదా. మరి అన్నింట్లో నీకు బాగా అంటే జడ్జెస్ నుంచి అబ్బా లాస్ట్ ఇయర్ సూపర్గా పాడావు ఈ పాట అనిపించిన పాట ఏదైనా ఉందా? మరి ఇన్ని వందల పాటల్లో నుంచి దేవుళ్ళే మెచ్చింది. దేవుళ్ళే మెచ్చింది. దానికి ఇద్దరు జడ్జెస్ నాకు 10 on 10 ఇచ్చారు. అప్పుడు నాది బెస్ట్ పర్ఫార్మెన్స్ డే అయింది. ఓకే. సో అప్పుడు నాకు పెద్ద చాక్లెట్ బాక్స్ దొరికింది. ఓకే. సో అలాంటి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఇన్సిడెంట్లో మెమరబుల్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? నా ఫ్రెండ్తో ఒక మంచి సాంగ్ పాడినందుకు మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. సో దట్ ఆర్ మై మెమరబుల్. అంటే జడ్జ్మెంట్ ఎలిమినేట్ అవుతున్న వాళ్ళకి
మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారు. అప్పుడు వాళ్ళందరూ పాడతారు మళ్ళీ. అందులో నేను శ్రీకృతి ఫ్రెండ్స్ మేమిద్దరం ఉన్నాము. అప్పుడు యాక్చువల్లీ నేను సరిగ్గా పాడలేదు. సో నాకన్నా బెస్ట్గా శ్రీకృతి పాడినందుకు తనని తీసుకున్నారు. అవునా, ఆ పాట ఒకసారి పాడతావా మరి ఇప్పుడు? ఓకే. యాక్చువల్లీ మనం మూవీలో వాళ్ళందరితో కలిసి నేను పాడాను. ఓకే. ఈవెన్ ఐ హావ్ sang chorus with them ఓకే ఓకే. in the movie. Na 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 na. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కలిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఎంతో బాగా పాటలు పాడుతూ ఉన్నారు. మరి ఈరోజు దీవాలి కాబట్టి దీవాలి స్పెషల్గా ఒక మంచి పాట పాడండి, ఇద్దరు పాడాలి. ఆడే పాడే పసివాడా ఆడే నోయి నీ తోడ, ఆనందం పొంగే నోయి దీపావళి. ఇంటింట వెలుగు దీపాల మెరుగు, ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా. చిన్నారి జయమంటూ మ్రోగే పటాసు, చిటపటమని కూలు చిమ్మే మతాబు. చిన్నారి జయమంటూ మ్రోగే పటాసు, చిటపటమని కూలు చిమ్మే మతాబు. నీ రూపమేంటి దీపముగాను, నీ రూపమేంటి దీపముగాను. మాలో పెరిగే మమతవు నీవు, మంచిని పెంచే మము మురి పెంచిన మరివేరి పోరమురా, మరివేరి పోరమురా. ఆడే పాడే పసివాడా ఆడే నోయి నీ తోడ, ఆనందం పొంగే నోయి దీపావళి. వావ్, సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి అండ్ లాస్యా ఈరోజు స్టూడియోకి వచ్చి చాలా మంచి మంచి పాటలతో పాటు మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నారు. మీరు ఇంకా మంచి మంచి స్టేజెస్కి వెళ్ళాలి, ఎంతో మంచి సింగర్స్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. ఒకసారి మన ఆడియన్స్ కూడా మీరు అదే విషయం చెప్పండి. హ్యాపీ దివాళీ అండ్ హ్యాపీ సేఫ్ దివాళీ. సో చూసారు కదండి జాహ్నవి లాస్యా చేసినటువంటి సందడి. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.